హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1/2 కప్ సుజీ, బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ పులిసిన పెరుగు, పుల్లటి పెరుగు అయితే బోండాకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మరీ లూజ్ అవ్వకుండా కన్సిస్టెన్సీ అనేది మందంగా ఉండేలా చూసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయటం వల్ల పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు లూజ్ అయినట్లు ఏమన్నా అనిపిస్తే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 to 7 minutes అలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న పిండిని 1 or 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 hours అయిన తర్వాత తీసి చూస్తే చూడండి, ఎయిర్ బబుల్స్ కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 tablespoon జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా మిక్స్ చేసుకోకూడదు, సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి పోయి మనకి బోండాలు అనేవి మంచిగా రావన్నమాట. అందుకే నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పునుగులు అనేవి ఇలా చక్కగా వేసుకున్న తర్వాత వాటిని బోత్ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. పునుగులు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక గరిటలోకి తీసుకోవాలి. వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.